ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి అంతా సర్వసిద్ధం అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొండతామరాపల్లి ప్రాంతంలో ఈరోజు ఆ యొక్క వృక్షాలను అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ఆ సిరిమానికి గుర్తించిన వృక్షాలని ఈరోజు ఎక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇక్కడ పూజలు పునస్కారాలు అందుకొని భారీ ఎత్తున ఒక ర్యాలీ రూపంలో ఈరోజు విజయనగరం అంటే చేరుకున్న పరిస్థితి కనిపిస్తాయి. అయితే దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. దాంతో మాటలు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా అయితే ఈ ప్రాంతవాసులంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మీ నియోజకవర్గంలోనే వచ్చారు, అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా అంటున్నారు మా నియోజకవర్గానికి పదవులు వచ్చాయి, ఈరోజు అమ్మవారు వచ్చారని కూడా ఒకవైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంతే ఎలా చూడాలి ఇదంతా? జై పైడిమాంబ. ఉత్తరాంధ్ర ఎలవేల్పు మనందరికీ ఇష్టమైన దైవం. పైడితల్లి అమ్మవారు ప్రతి సంవత్సరం ఆవిడ పండగ జరిపించుకుంటూ ఉంటారు. ఆ పండగని భారీ ఎత్తున ఉత్తరాంధ్ర కాకుండా రాష్ట్ర విదేశాల నుంచి కూడా అందరూ కూడా పండగ చుట్టాలింటికి అలాగే పండగని చూడడానికి వస్తూ ఉంటారు. మరి ఆ పండగ ఈ సంవత్సరం అమ్మవారు మా గంట్యాడ మండలం తామరాపల్లి గ్రామంలో సిరిమాను కోరుకోవడం మా అందరూ అదృష్టం కింద భావిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజానికం అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. నాకైతే తల్లులందరూ కూడా పక్కకు లాగి బాబు నీకు పదవి వచ్చింది, మాకు తల్లి వచ్చింది అని చెప్తూ ఉంటే నాకే ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ సంతోషం కూడా చిన్నది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా గంట్యాడ మండలంకి రామవరంకి వచ్చింది కానీ ఇంత లోపలికి వరకు ఎప్పుడూ రాలేదు. ఇలా అమ్మవారు ఈ రకంగా కోరుకోవడం, ఈ ప్రాంతం అందరికీ కూడా మొదటిసారిగా రావడం చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఊరు పెద్దలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా మమేకమై పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి ఈ పండుగని గత వారం రోజులుగా అమ్మవారిని సిరిమాని ప్రార్థిస్తూ అమ్మవారిని ఈరోజు సిరిమాన్ ఏదైతే ఉందో దానికి వైభవంగా చేయాల్సిన లాంఛనాలతో పూజలతో భారీ ఊరేగింపుతో ఇక్కడి నుంచి సుమారు విజయనగరం 16 కిలోమీటర్లు వస్తుంది. అయినా సరే అందరూ కూడా వైభవంగా ఊరేగింపుతో తీసుకెళ్ళడానికి పూర్తిగా కార్యాచరణ చేయడం జరిగింది. అటు అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎలాగైతే రేపు ప్రతి సంవత్సరం మన పండుగ విజయనగరం ఉత్సవంతో ప్రారంభించి అమ్మవారి సిరిమానోత్సవంతో ముగిస్తాము, అలాగే ఈ సంవత్సరం కూడా మన ఈ 22వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఘటాలు కూడా ప్రతి మహిళలందరూ కూడా ఘటాలు తీసుకెళ్తున్నారు. విజయనగరం ఉత్సవం 5, 6, 7 తారీఖున జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పండగ కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రతి కళాకారులు కానీ క్రీడాకారులు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక వేదికగా ఇచ్చి దాన్ని అందరినీ కూడా మమేకమే చేస్తూ ఇక్కడ లోకల్ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కలుపుకుంటూ ఒక మంచి పండుగ వాతావరణం దసరాతో మొదలుకొని సిరిమాన ఉత్సవం వరకు కూడా భారీ స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మేము విన్నపం చేసుకుంటే ఏంటంటే పండుగ వాతావరణం ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం జరుగుతుందో అంతకన్నా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారిని దర్శించి మీరు ఆశీస్సులు పొంది మంచి జ్ఞాపకాలు మీ అందరూ కూడా చేకూర్చాలని మేము తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ భారతదేశంలోనే అత్యంత వైభవంగా జరిగినటువంటి సిరిమానోత్సవం ఇది. ఈ సిరిమానోత్సవం మీ అండర్లో జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతగా దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేశారేంటి? తప్పు క్షమించాలి, ఇది మా అండర్ కాదు, అమ్మవారు మా అందరినీ చేయించుకుంటుంది. ఈరోజు అమ్మవారు పండగ ఆవిడ మాకు మా మండలానికి మా గ్రామానికి మాకు అవకాశం కల్పించారు. మీ అందరం కూడా కలిసికట్టుగా ఏ రకంగా అయితే ప్రతి సంవత్సరం చేసుకుంటామో ఆ రకంగా ప్రతి వైభవంగా చేసుకుంటాము. అలాగే గవర్నర్ గారు కూడా ఈ పండగ కూడా ఆయన కూడా వచ్చి మొదటి బట్టలు ఏవైతే పెట్టాలో గవర్నర్ గారు ప్రతి సంవత్సరం గారు పెడతారు, ఆ కుటుంబం పెడతారు. సో అదే ప్రాతినిధ్యంతో ఆయన కూడా వస్తారు. పండుగ కూడా మంచి వాతావరణంలో వెళ్తుందని భావించి తెలియజేసుకున్నాను. అలాగే అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానీ వచ్చిన వారం రోజుల్లోనే పూర్తిగా సమిష్టి రివ్యూలు చేశారు. పండుగ ఏ రకంగా ఏర్పాట్లు చేయాలి, దానికి ఉన్నటువంటి ప్రతిష్ఠ ఏంటి, దానికి ఉన్న అలవర్చలు ఏంటి, దానికి ఏ రకంగానటువంటి అన్ని సదుపాయాలు చేయాలో అన్నీ సమకూరుస్తూ ఒక మంచి వైభవంగా వెళ్తుందనే విషయం తెలియజేసుకుంటాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోసం నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క సిరిమానోత్సవానికి అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేసిన చెప్పుకోసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా జిల్లా అధికారులుగా ఉన్నటువంటి ఎస్పీ కలెక్టర్ ఇద్దరు కూడా ఈ కొత్తగా వచ్చినప్పటికి కూడా రివ్యూలు అయితే నిర్వహించి ప్రతిదీ కూడా ఒక కార్యక్రమం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలనే ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిరిమానోత్సవాన్ని అయితే మాత్రం అంగరంగ వైభవంగా ఈ ఏడాది అయితే మళ్ళీ నిర్వహించబోతున్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.